హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత్ వ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్, ఎలాంటి చిన్న చిన్న వర్క్స్ ఎలా కుట్టుకోవాలో నేను వీడియోలో మళ్ళీసారి మరింత క్లారిటీగా మంచిగా చూపిస్తాను. ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ తెచ్చినప్పుడు డిజైన్స్ వేసి ఇవ్వమని చాలామంది అడుగుతారు. ఇలాంటి వాటికి ఇట్లా డిజైన్స్ వచ్చినప్పుడు కొన్ని ఏమైనా డిజైన్స్ వేయాలప్పుడు అమౌంట్ ఎంత తీసుకోవాలి ఏంటిది అని కూడా కొందరికి తెలియదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే బ్లౌజ్ తీసుకున్నాక మెటీరియల్ ఖర్చు ఎంత వస్తుందో అంత మీకు చెప్పేసామండి. నేను వేసినందుకు కొంత తీసుకుంటాను. ఎంత అని అంటే మీకు ఎంత వర్త్ అనిపిస్తే అంత తీసుకోవచ్చు. నేను ఎంత అనిపిస్తే నేను అంత తీసుకున్నాను కాబట్టి బీడ్స్ అన్నీ నాకు తెలిసి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి మనకు. కాబట్టి కాస్ట్ వీటికి కొన్ని తక్కువ పడతాయి, ఒక్కొక్కసారి కొన్నిటికి ఎక్కువ పడతాయి. ఎందుకు కాస్ట్ ఎక్కువ తక్కువ పడతాయి అంటే కొన్ని మెటీరియల్స్కి కాస్ట్ ఎక్కువ పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒకటే రేట్ ఫిక్స్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మెటీరియల్కే వెళ్ళిపోతాయి, మనకు చేతులకి ఏమి వెళ్ళదు. కాబట్టి మనం వేసినందుకు ఎంతనో అవి చెప్పాలి. మెటీరియల్కి పడే కాస్ట్ అవి సపరేట్గా చెప్తేనే మనకు బెనిఫిట్ అవుతుంది. లేకపోతే ఒక్కోసారి ఏమవుతాయి అంటే కొన్ని బీట్స్కి వాటికి వర్క్ ఎక్కువ పడుతుంది. వర్క్ ఎక్కువ అని అంటే మెటీరియల్ కొన్ని కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి పూసలు బీడ్స్ కొన్ని కాస్ట్లీ ఉంటాయి, కొన్ని హండ్రెడ్స్కి ఎక్కువనే ఉంటాయి, 100కి తక్కువనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక కాస్ట్ ఒక రేటు సెట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొన్నిటికి హై క్వాలిటీ కావాలంటారు. అవి వేసినాక అప్పుడు మనకేం మిగలవు. మళ్ళీ అప్పుడు అది తక్కువకి వేసినావు కదా, ఇది ఇట్లా వేసినావు కదా అనేసి కస్టమర్స్ ఎక్కువ చూడరండి. కాబట్టి ఫస్ట్ అందుకే నేను ఎప్పుడు కానీ ఏది డిజైన్ వేయమన్నా వేస్తానని చెప్తాను. కానీ ఫస్ట్ వీటికి అయ్యే మెటీరియల్ ఖర్చు సపరేటు, నేను వేసినందుకు సపరేటు. నేను ఒకదానికి ఇట్లా బ్యాక్ సైడ్ వేస్తే ఒక రేటు తీసుకుంటాను, మళ్ళీ హ్యాండ్స్కి కావాలంటే ఒక రేటు తీసుకుంటాను. హ్యాండ్స్కి చాలా మోడల్స్ ఉంటాయి, కుట్టుకోవాలని అంటే ఒక్కొక్క మోడలు నేను మళ్ళీ యూట్యూబ్లో ఒక్కొక్కటి క్లారిటీగా ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఇవి చేసుకుంటే ఏమొస్తాయి మనం చేయడం చాలా కష్టం అనుకుంటారండి. కష్టం ఉంటుంది కానీ ట్రై చేస్తే మనకు రాదు అనేది అన్నట్టు ఏది ఉండదండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అవుతుంది. చూడండి, ప్రస్తుతానికి ఇట్లాంటివి నేర్చుకోవాలంటే నార్మల్ ఏదైనా క్లాత్ తీసుకొని దానికి పీకో చేసుకొని కొన్ని డిజైన్స్ వేసి ప్రాక్టీస్ చేయండి. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ వేసినప్పుడు కొంచెం తర్వాత ఇంకో డిజైన్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాము. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ అయితే అంతా అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఇక్కడ షార్ప్గా ఉన్నాయి కదా, వీటికి కూడా ఏదైనా వేయమని చెప్పారు. కానీ ఇక్కడ డోరీస్ లెక్క వేయమని చెప్పారు. కానీ డోరీస్ లెక్క వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ తను బాడీ వేసుకున్నాక కొంచెం అటు ఇటు కదలడం, నడవడము, డాన్స్ చేయడం ఏదైనా చేసేసినాక మొత్తం పూసలన్నీ తెగిపోయి కింద పడిపోతాయి. కాబట్టి నాకు అనిపించింది అట్లా డోరీస్ లెక్క చేయడం కంటే ఒక లైన్ లెక్క స్టిచ్ చేస్తే బాగుంటుందని స్టిచ్ చేశానండి. ఇలాంటివి చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది కానీ వర్క్ చూడడానికి సింపుల్గా ఉంది అని అనిపిస్తుంది. కానీ వేసుకున్నాక వీటి లుక్కే మారిపోతుంది, చాలా బాగుంటుంది. నేను అన్నాను కదండి దీనికి ఇలా ఒకటి వేసేసానని, ఇలా సింపుల్గా చూడండి. కానీ వేసుకున్నాక మాత్రం హెవీ లుక్, మనం డిజైనర్లతో వేయించుకున్నామని నమ్ముతారు. ఇట్లాంటి వర్క్స్ వేయించుకోవడానికి నాకు దగ్గరికి చాలామంది వస్తుంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఫోటో చూపిస్తారు. ఏది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదని చెప్పొద్దు. ఇలా ఏది కాదు, ఈ విధంగా వేసుకోండి, వేరే విధంగా వేసుకోండి అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇలాంటి వీడియోస్ నేను ఇంకొంచెం నీట్గా ఇంకొంచెం బాగా క్లారిటీగా కనబడేటట్టు తీసాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.